మొదటిసారి అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళుతున్నారా? అయితే గిరి ప్రదక్షిణలో ఈ తప్పులు అస్సలు చేయకండి. మీ కోరికలు నెరవేరాలంటే శివయ్యను ఒక్కసారైనా దర్శించుకోవాలని, ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అయితే మొదటిసారి వెళ్లే చాలా మందికి అక్కడి పద్ధతులు తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గిరి ప్రదక్షిణ ఎటువైపు నడవాలి, సిద్ధులు నడిచే దారి ఏది, వెంట ఏం తీసుకెళ్లాలి వంటి ఆసక్తికర విషయాలు మీకోసం. గిరి ప్రదక్షిణ దారిలో మనుషులు నడవకూడదు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్డుకు ఎడమ వైపు అంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి. దీనికి కారణం కుడివైపున కంటికి కనిపించని యోగులు, సిద్ధులు, దేవతలు సూక్ష్మ రూపంలో ప్రదక్షిణ చేస్తారని ప్రతీతి. అందుకే ఆ వైపు నడిచి వారికి అడ్డు తగలకూడదు. మీరు ఎక్కడ ప్రదక్షిణ మొదలు పెట్టారు అంటే ఉదాహరణకి రాజగోపురం లేదా ఏదైనా లింగం దగ్గర తిరిగి అక్కడికే చేరుకోవాలి. అప్పుడే ప్రదక్షిణ పూర్తయినట్లు లెక్క. అరుణాచలం వెళ్లేటప్పుడు మీ పర్సులో వీలైనన్ని 10 రూపాయల నోట్లు పెట్టుకోండి. అక్కడ ప్రతి గుడిలో 10 రూపాయల దక్షిణ వేస్తే మీకు ప్రసాదంగా విభూది ప్యాకెట్ ఇస్తారు. ఆ పవిత్రమైన విభూతిని దాచుకోవడానికి ఇంటి నుంచి కొన్ని చిన్న ఖాళీ డబ్బాలు తీసుకెళ్లడం మర్చిపోకండి. గిరి ప్రదక్షిణలో యమలింగం వస్తుంది. అక్కడ ఇచ్చే విభూతిని ఔషధంగా వాడితే ఎముకలు అరిగిపోయిన వారికి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి అద్భుతంగా ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే నైరుతి లింగం దగ్గర కూర్చొని జపం చేస్తే సాధారణ సమయం కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందట. ఇక గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం నడవాలి కాబట్టి మొదలు పెట్టే ముందు హెవీగా తినకండి. ఖాళీ కడుపుతో లేదా అల్పాహారంతో ఉంటే నడక సాఫీగా సాగుతుంది. గిరి ప్రదక్షిణలో మరో కీలక నియమం, నడిచేటప్పుడు కాళ్లు నొప్పులు పుడతాయని ఎక్కడా కూర్చోకండి. ఒకసారి కూర్చుంటే నరాలు బిగుసుకుపోయి మళ్లీ నడవలేరు. అవసరమైతే నిలబడే సేద తీరండి. ప్రదక్షిణ పూర్తి చేసి గుడిలోకి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్తే దర్శనమయ్యాక ఎడమవైపు కార్నర్లో ఉత్సవ విగ్రహాల దగ్గరకు వెళ్ళండి. అక్కడ మీ గోత్రనామాలు చదివి కొబ్బరికాయ కొడతారు. అరుణాచల గిరి ప్రదక్షిణలో మిస్ అవ్వకూడని అంశం ఏంటి అంటే అగ్నిలింగానికి, రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. గురువారం రోజు అక్కడ దీపం వెలిగిస్తే దోషాలన్నీ పోతాయి.